హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా స్పైసీగా టేస్టీగా జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ చికెన్ ఫ్రై చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇక నేను ఈ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం కోసం 750 గ్రాముల శుభ్రంగా క్లీన్ చేసిన చికెన్ తీసుకున్నాను. అలాగే పసుపు నిమ్మరసం వేసేసి శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి. అలాగే చికెన్ ముక్కలు మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. సో ఇలా శుభ్రంగా కడిగిన చికెన్లోకి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 2 పచ్చిమిర్చిని ఇలా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, 2 టీ స్పూన్ల దాకా కారాన్ని వేసుకుంటున్నాను. నేను ఇవన్నీ కూడా 750 గ్రాములు అంటే 30 కిలో చికెన్కి కొలతలు చెప్తున్నాను. మీరు కావాలంటే కారాన్ని కొంచెం ఎక్కువగా పెంచుకొని కూడా వేసుకోవచ్చు. ఇదే కాకుండా మనం ఫ్రై చేసుకునేటప్పుడు కూడా కారాన్ని వేసుకోవాలన్నమాట. అందుకని చూసుకొని వేసుకోండి. ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా చేత్తోనే ఇలా మర్దన చేసేసి ఒక్క 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. అప్పుడు చికెన్ పీసెస్కి ఉప్పు కారం అంతా కూడా బాగా పడతాయి అనమాట. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఈ చికెన్ ని వేయించుకునేటప్పుడే ఇందులోకి ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు ఒక రెమ్మను వేసుకోండి. చికెన్ వేపుని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా ఫ్రెష్ కరివేపాకు వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా కూడా చికెన్ ముక్కలకు పట్టి చాలా రుచిగా వస్తుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టేసి ఈ చికెన్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చికెన్ ని ఒక 80% వరకు వేయించుకోవాలి. చూసారా, ఒక 3-4 నిమిషాలకి చికెన్ లో నుంచి నీళ్లు ఊరి ఈ విధంగా చికెన్ ఉడుకుతూ ఉంటుంది. ఇందులో మనం ఎక్స్ట్రా నీళ్ళేమి వేసుకోకూడదు. చికెన్ లో నుంచి వచ్చిన ఈ నీళ్ళన్నీ కూడా కొంచెం ఎగిరిపోయి నూనె సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో చూసారు కదా, నూనె సపరేట్ అవుతూ ఈ విధంగా చికెన్ వేగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ ని ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే నూనెలోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడి కొంచెం లైట్ గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని, 1 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని లో ఫ్లేమ్ లోనే ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా కారాన్ని కూడా వేసుకొని వేయించుకోండి. కారాన్ని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు ఈ చికెన్ ని లో టు మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి. సో ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చికెన్ కొంచెం ఇలా జ్యూసీగా ఉంటుంది. అలాగే చికెన్ ముక్క కూడా చక్కగా వేగిపోయి ఉంటుంది అనమాట. మరొక 2 నిమిషాల పాటు ఈ కడాయిని గీకుతూ బాగా వేయించుకోవాలి. అప్పుడే మీకు చికెన్ ముక్క అనేది టేస్టీగా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఇలా గీకుతూ వేయించుకోండి. సో మొత్తానికి చికెన్ చక్కగా వేగి ఈ విధంగా కొంచెం పొడి పొడిగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చికెన్ ఫ్రైని వేడి వేడి అన్నంలో రసం వేసుకొని లేదంటే సాంబార్ వేసుకొని పక్కన ఈ చికెన్ ఫ్రైని పెట్టుకొని తిని చూడండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది. చాలా జ్యూసీగా టేస్టీగా స్పైసీగా కూడా ఉంటుంది. తప్పకుండా ఈ సింపుల్ చికెన్ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మన పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.